నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంధన రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ప్రకటన. విద్యుత్ టారిఫ్ ను నియంత్రిస్తామని వెల్లడి. నూతన వరవడిని సృష్టిస్తున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజలు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్న లోకేష్. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అండగా ఉంటానన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఎంపీని కలిసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు. రాష్ట్రంలో వ్యాపారస్తులు ఇకపై నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవచ్చునని ఎంపీ సూచన. టీడీఆర్ బ్యాండ్ల కుంభకోణంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న డీజీపీకి ఫిర్యాదు. వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బ్యాండ్లలో అనేక కుంభకోణాలు జరిగాయని మీడియాకు వెల్లడి. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టీకరణ. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యుత్ రంగంలో 3.0 విధానం అమలు చేస్తామని, టారిఫ్ ను నియంత్రిస్తామని వెల్లడించారు. వెలుగుపూడి సచివాలయంలో నిన్న ఇంధన రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో కోతలేని కరెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని, తనకు ఫిర్యాదులు వస్తున్నాయంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయ ఆనంద్ను చూస్తూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ సరఫరాపై నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఎక్కడైనా అకారణంగా విద్యుత్ కోతలు ఉంటే సంబంధిత ఉద్యోగిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు గెలిచారు. వాళ్ళ మనోభావాల్ని, అదే మరిగా వాళ్ళ ఆస్పిరేషన్స్ని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది, సాధించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు కూడా రోజు రోజుకు ఎంత తవ్వితే అంత భయంకరంగా కనపడొస్తున్నాయి. ఎంత లోతుందో మాకే తెలియదు. ఓసారి చెప్తారు సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని. ఆ పరిస్థితిలో ఉంది. ఇది ఒక డిపార్ట్మెంట్ని కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మమ్మల్ని గౌరవించి మా మీద నమ్మకం పెట్టుకుని ఒక హిస్టారికల్ విక్టరీకి దోహదపడ్డారో వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఏం చేయాలని చేయడం కోసమే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. 1కి 10 సార్లు మేము చెప్పాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఏ విధంగా నిర్ణయాలు చేసి ఈ యొక్క వ్యవస్థని ఘాట్లో పెట్టాలి, ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఏ విధంగా పరిపుష్టి చేయాలి, మళ్ళీ అటు నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ నూతన వరవడి సృష్టిస్తుంది. తమ సమస్యలను వినియోగించుకునేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నూతన వరవడితో ముందుకు కొనసాగుతుంది. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన ప్రజలను నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ, నమస్కారం చెల్లి అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న యువనేత వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికెట్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురి చేశారు. నేడు ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. 14వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అండగా ఉంటానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలో వ్యాపారస్తులు ఇకపై నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బ్యాండ్ లో అనేక కుంభకోణాలు జరిగాయని, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని, కుంభకోణంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బ్యాండ్లలో అనేక కుంభకోణాలు జరిగాయని, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని, కుంభకోణంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఈ కుంభకోణంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి వివరాలు అందజేసినట్లుగా వారు తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బ్యాండ్లలో అనేక కుంభకోణాలు జరిగాయని, కుంభకోణాలపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని బుద్దా వెంకన్న డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ 42,000 కోట్లు దోచుకున్నాడని, మళ్లీ జగన్ సీఎంగా ఇసుకలు, గనుల మద్యం, భూముల మీద దోపిడీ చేశాడని, టీడీఆర్ బ్యాండ్ల విషయంలో కూడా జగన్ కుంభకోణానికి పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొత్త మోసం వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేశారు. కుట్రతో గజం 2,000 ఉన్న చోట గజం 30,000 పెంచి కుంభకోణానికి వైసీపీ తెరలేపిందని స్పష్టం చేశారు.
వేల కోట్ల రూపాయల కుంభకోణానికి ప్రధాన పాత్రధారి మాజీ సీఎం జగన్ అని ఆరోపించారు. ఏ విధంగా దోపిడీ చేశారు, ఎవరెవరి పాత్ర ఎలా ఉందనే అంశాలను కూడా డీజీపీకి తెలియజేశామని తెలిపారు. ఏవన్ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి సిఐడి విచారణ చేయించాలని కోరినట్లుగా తెలిపారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లు కట్టించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. అలాగే ఇసుక కనబడుతుంది, గ్రానైట్ కనబడుతుంది, లేదా భూములు కొని గ్రాములకి కనబడుతుంది. జగన్ చూశారు. ఎవరికి తెలియని కుంభకోణం దీన్ని తప్పకుండా పోరాడాలి. దానికి సంబంధించిన మొత్తం మేము రిపోర్ట్లు రాసిచ్చాము. ఆల్రెడీ 2 నిమిషాలు కల్లో దిగారు. సిఐడికి ఆయనంగా రిఫర్ చేస్తున్నారు. ఆధార్ మంచి కాదు, ఈ విషయం మాత్రం చేయలేవరకు కూడా ఆ పోరాటం జరుగుతున్నారు. ఏ ఏరియాలో జరిగిందో, ఎక్కడ చేశారో ఆ ఏరియా కూడా వెళ్తారు. తిరుపతిలో జరిగింది, తాడేపల్లి గుడి జరిగింది, వైజాగ్లో జరిగింది. ఎన్ని ఏరియాలో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీ మీడియా తీసుకెళ్ళి అక్కడ లోపల వెళ్తారో మాట్లాడి ఈ వేల కోట్లు కుంభకోణాలి. ఇది ల్యాండ్ కాదు, ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఆ ల్యాండ్ ఉన్న ధర కంటే 100 రెట్లు ఎక్కువ. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రివర్గ భేటీ జరగనుంది. ఓటన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చకు రానున్నారు. ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చించే అవకాశం మెండుగా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కేబినెట్ ఈ నెల 16వ తేదీన సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న జరిగే కేబినెట్ భేటీలో ఓటన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 వరకు ఉంటుంది. దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం పథకంపై చర్చించనున్నారు. మరోవైపు త్వరలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిందే. అయితే ఆర్థిక వ్యవస్థ ఇంకా గందరగోళంగా ఉండడంతో ఓటన్ అకౌంట్ బడ్జెట్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ విషయంపై కూడా కేబినెట్ సమావేశంలో స్పష్టత రానుంది. పనుల బాధల మీద చూపించే శ్రద్ధ మంచినీటిని సరఫరా చేయడంలో ప్రభుత్వాలు, అధికారులు శ్రద్ధ చూపటం లేదని కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపించారు. ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందజేసి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో మంచినీటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని, పరిశుభ్రమైన తాగునీటిని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిస్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోయ సత్యబాబు పాల్గొని మాట్లాడుతూ కృష్ణానది పక్కనే ఉన్న నగరంలో మంచినీటి సరఫరా పూర్తి స్థాయిలో జరగటం లేదని, ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా నీళ్లు అందించలేని పరిస్థితిలో నగరపాలక సంస్థ ఉందని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపించారు. కొద్దిసేపు వచ్చిన నీరు కూడా రంగుమారిన నీరు, మురుగునీరు, అపరిశుభ్రమైన నీరు వస్తుందని తెలిపారు. ప్రభుత్వాలు మారినా నగర ప్రజల మంచినీటి సమస్య మాత్రం తీరటం లేదని అన్నారు. వించిపేట రిజర్వాయర్, గొల్లపాలెం గట్టు రిజర్వాయర్ పూర్తిగా నింపలేకపోతున్నారని, దీంతో నగరంలో మంచినీటి కొరత ఏర్పడుతుందని తెలిపారు. నీటి కొరత వల్ల ప్రజలు వాటర్ టిన్లు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నీటి పనులు మాత్రం భారీగా పెంచేస్తారని, 1 నెల కట్టకపోతే వాటిపై వడ్డీల మీద వడ్డీలు వేసి మరీ పెంచేస్తున్నారని ఆరోపించారు. మంచినీటి సరఫరా చేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని, అలా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. విజయవాడ కృష్ణానది పక్కనే ఉంది. మరి కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడ ప్రజలకి మంచినీళ్లు ఈరోజు ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా
అరగంట కూడా నీళ్లు అందని పరిస్థితి. ఇస్తున్న నీళ్లు కూడా మరి పచ్చగా వస్తున్నాయి, రంగుమారి వస్తున్నాయి, బురద నీళ్ళు వస్తున్నాయి, మురుగు నీళ్ళు వస్తున్నాయి. ఈ విషయం మీద ఎలక్షన్ల ముందు నుంచి కూడా ప్రజలందరూ గగ్గోలు పెట్టిన మరి నాయకులందరూ ఓట్లు సీట్ల గురించి ఆ 3 నెలల కాలం వెలబుచ్చారు. మరి పదవుల్లోకి వచ్చారు, ప్రభుత్వాల్లోకి వచ్చారు. కానీ ఇప్పటికీ ఈ మంచినీటి కొరత విషయం కానీ, అలాగే కలుషితమైనటువంటి మంచినీళ్ళ విషయం మీద కానీ, సక్రమైన పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇచ్చే విషయం మీద కానీ ఇప్పటి వరకు ఈ ప్రజాప్రతినిధులు ఒక సమీక్ష కూడా జరపని పరిస్థితి. విజయవాడ నగర ప్రజల యొక్క చేసుకున్నటువంటి ఓటేసి చేసిన పాపం అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ విజయవాడ గొల్లపాలెం గట్టు 57 డివిజన్లో ఉన్నటువంటి గొల్లపాలెం గట్టు కానీ, మించిపేట రిజర్వాయర్ కానీ, అలాగే గాంధీ హిల్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ కానీ, గాంధీజీలో ఉన్న రిజర్వాయర్ కానీ, పశ్చిమ నగరంలో ఏ ఒక్క రిజర్వాయర్ కూడా పూర్తి శాతం నిండట్లేదు. 50% రిజర్వాయర్లు ఖాళీగా ఉంటున్నాయి. దీనివల్ల నీటి కోత చాలా తీవ్రంగా ఉంటుంది. పక్కన ఉన్న 5 MGD వాటర్ ఏమో తెల్లగా వస్తుంది, 11 MGD 16 MGD వాటర్ ఏమో రంగుమారి వస్తుంది. మరి ఒకే కృష్ణానదిలో ఉన్నటువంటి నీరు 2 రకాలుగా 2 రంగుల్లో ఎందుకు వస్తుంది నీళ్ళు అనేది అధికారులు అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు. చేస్తాం చూస్తామని కాలయాపన చేసేస్తున్నారు. అదేమనంటే మీరు శుభ్రం చేసుకోండి, కాచి చల్లార్చుకొని తాగండి అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ఈరోజు ప్రజలు ఈ వాటర్ టిన్నులు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మంచినీళ్ళ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. నెలవారీగా కట్టకపోతే దాని మీద మళ్ళీ పెనాల్టీలు వేస్తున్నారు. ఈ రకంగా ఫైన్లు పెనాల్టీల మీద చూపే శ్రద్ధ, పన్నులు పెంచే దాని మీద శ్రద్ధ, స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఎవరా? కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఈ కోట్ల రూపాయలు ఖర్చు ఏమవుతుంది? ఏ వీధి చూసినా పైపు లీకేజీలే. కాలువలో మురికి నీళ్ళలో మరి వాటర్ పైప్ లైన్లు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా లీకేజీల గురించి చెప్పినా పట్టించుకోవట్లా. పాడైపోయిన బోరింగ్లు, వేసవి కాలంలో యాక్షన్ ప్లాన్ అన్నారు. ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదు. ఇప్పటికీ బోరింగ్లు పాడైపోయినా కానీ పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి రేపు జరుగుతున్నటువంటి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్లో ఈ మంచినీళ్ళ విషయం మీద మరి సిపిఎం పక్షంగా ఇప్పటికే ప్రతిపాదన ఇచ్చున్నాం. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుపుతాం. ఈ మంచినీళ్ళ సమస్యని పరిష్కరించే వరకు, ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చే వరకు, ఈ మురుగునీళ్లతో ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడే వరకు మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ 57 డివిజను 49వ డివిజను ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ ఆందోళన పోరాట కార్యక్రమాలని తీసుకున్నారు. ఈ పోరాటాలకి సిపిఎం మద్దతుగా ఉంటుందని తెలియజేస్తున్నాం. భవానీపురం శివాలయం సెంటర్ లో తన కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా ధ్వంసం చేశారంటూ 42వ డివిజన్ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్యారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దల అండతో వెంకటేశ్వరరెడ్డి కార్యాలయాన్ని కూల్చివేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం కూల్చివేత విషయమై కార్పొరేటర్ పగిడిపాటి చైతన్యారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2022లో కార్పొరేటర్ గా తాను ఏర్పాటు చేసుకున్న కార్యాలయాన్ని కొందరు దుండగులు కూల్చివేతకు పాల్పడ్డారని తెలిపారు. డివిజన్ లో కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. 4 సంవత్సరాల కాల పరిమితితో ఎటువంటి అద్దె లేకుండా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నందుకు ఒప్పంద పత్రం ఉందని, ఆ ఒప్పంద పత్రంపై వెంకటేశ్వరరెడ్డి స్వయంగా సంతకం చేశాడని చెప్పుకొచ్చారు. ఒప్పంద పత్రం ఉన్నా కూడా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కార్యాలయాన్ని అక్రమ పద్ధతిలో కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నాయకులపై, ప్రజాప్రతినిధులపై దాడులు పెరిగాయని, టీడీపీ కూటమి దాడులకు భయపడేదే లేదని, నాకు న్యాయం చేయకపోతే నా కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు చేపడతానని ఆమె తెలిపారు. చాలా బాధాకరంగా ఉంది. మరి 2020లో నేను ఒక కార్పొరేటర్ గా పోటీ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఇలాంటి తలకాయ నొప్పులు అయితే నాకు నచ్చట్లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ బాండ్లు ఆ గోడ ఈ గొంతు పోలవరం నిరాశ్రితులకు R&R ప్యాకేజీ తక్షణం అమలు చేయాలని ఏపీ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 2013 భూముల చట్టం ప్రకారం మార్కెట్ రేటుకు 4 రెట్లు అదనంగా పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ తక్షణమే అమలు చేయాలని ఏపీ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 2013 భూముల చట్టం ప్రకారం మార్కెట్ రేటుకు 4 రెట్లు అదనంగా పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయని పక్షంలో వారి న్యాయపరమైన హక్కుల పరిరక్షణ కొరకు రాజీలేని పోరాటానికి సిద్ధమవుతామంటూ
రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీవీకే భవన్లో మంగళవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై లేకపోవడం అన్యాయమని అన్నారు. కాంటూరు లెక్కలు రద్దు చేసి 1,06,000 మంది నిర్వాసులందరికీ ఒకేసారి నష్టపరిహారం అందజేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఇల్లు కోల్పోతున్న వారికి ఇల్లు ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ఒక యూనిట్గా గుర్తించి 10 లక్షల R&R ప్యాకేజ్ అమలు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోతున్న గిరిజనులకు పునరావాసానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పునరావాసం తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలా జరగని పక్షంలో పోలవరం నిర్వాసితుల పక్షాన నిలిచి మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నామంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సంబంధించిన రాష్ట్ర నాయకత్వం 2 బృందాలుగా పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించడం జరిగింది. మా బృందాల పరిశీలనలో వచ్చిన అంశాలను మీ ద్వారా ప్రభుత్వానికి అట్లే ప్రజలకు కూడా వివరించే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతంగా మనం చూస్తున్నాం, కేంద్రంలో బీజేపీ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉంది, మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చింది. రోజు రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత మాదే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్టు నిర్మాణం అంటే పునరావాసంతో కలిసే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది. కానీ దురదృష్టం అంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కానీ, గడిచిన 2 ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో పునరావాసం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇది క్షమించరాని నేరంగా మేము భావిస్తున్నాం. 1,00,000కు పైగా కుటుంబాలు, 1,06,000 కుటుంబాలు ఇప్పటి లెక్క కాదు, 2016 లెక్క 1,06,000 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారు. అప్పటికి ఇప్పటికీ 18 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుల సంఖ్య పెరిగింది. వాళ్లకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఏదైతే పరిహారం కానీ, పునరావాసం కానీ, పునర్నిర్మాణం కానీ కల్పించాలో కల్పించకుండా ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడం మా బాధ్యత అని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోలవరం నిర్మాణం మన రాష్ట్రానికి అవసరం, సందేహం లేదు. అయితే పోలవరం నిర్మాణం పేరిట అయితే ముంపు ప్రాంతంలో ప్రజలు ఉన్నారో, ముఖ్యంగా గిరిజన ప్రజలు కానీ, అట్లే చాలామంది గిరిజనేతరులు కూడా ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన కనీస బాధ్యత కూడా. నా పేరు వి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో సమిధులవుతున్నటువంటి 1,06,000 కుటుంబాల ఘోష వినడానికి 3 సంఘాలు పర్యటించడం జరిగింది. 8 మండలాల్లో, 24 గ్రామాల్లో, దాదాపు ఒక 100 గ్రూప్ మీటింగులు, 2 మండలాల్లో 3 రోజుల పాటు ఇంటింటి సర్వే కూడా చేశాం. వాళ్ళు పడుతున్న బాధల్ని ప్రత్యక్షంగా చూసి మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇది జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వమే మొత్తం భుజం మీద వేసుకొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది కాన్సెప్ట్. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మాత్రం నిధులు ఇస్తాం, ఇప్పటికే సుమారుగా 18,000 కోట్ల దాకా ఇచ్చాము, ఇంకొక 12,000 కోట్లు ఇస్తే మా బాధ్యత తీరిపోతుందని చెప్తున్నారు. కానీ ఆర్థిక నిపుణులు అందరూ చెప్పేది ఏమంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దాదాపు 58,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఇంకా 10 ఏళ్ళు అనేది పూర్తి అవుతుందో తెలీదు. అంటే నిర్మాణ వ్యయం ఎంత అవుతుందో కూడా తెలియదు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 34,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు వాళ్ళకి పునరావాసం కానీ, పునర్నిర్మాణం కానీ కల్పించడానికి
ఇది న్యాయబద్ధంగా వేసినటువంటి లెక్క, టెంటేటివ్ వేసినటువంటి లెక్క. న్యాయబద్ధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే ఇంకా మరిన్ని సౌకర్యాలు రావాలి. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ నిర్వాసితుల బాధ్యత మాది కాదు అని రాష్ట్రాల మీద తోసడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇది రాష్ట్రాలు చేసే శక్తి లేవు. రెండవది, ఇందాకే ఏపీ పోలవరం గురించి ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల రోజుల పాటు 3-4 సార్లు ప్రధానమంత్రితో చర్చలు జరిపినా నిర్వాసితుల గురించి ఏమిటి, మీరు ఎంత ప్యాకేజ్ ఇస్తారు, నిర్వాసితుల డబ్బును మాట్లాడకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. అందుకోసమే మేము ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాం, 2022లో ఈ ప్రాజెక్టు ఇక్కడ పూర్తిగాక నీళ్లు కిందకెళ్ళక జగ్గేపేట బోధవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ అండ్ డూయింగ్ పేరుతో తనిఖీలు చేయకుండా నిలుపుదల చేయడంతోనే పారిశ్రామిక రంగంలో ప్రమాదాలు పరిపాటిగా మారాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవోపనయ విజ్ఞాన కేంద్రంలో మంగళవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జూలై 7వ తేదీన జరిగిన ప్రమాదంలో ఆవుల వెంకటేష్ తీవ్ర గాయాలు పాలై హాస్పిటల్లో మరణించిన సంగతి తెలిసింది. మరో 15 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని గుర్తు చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కిలాన్ విభాగంలో యాజమాన్య నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలియజేశారు. పైపు లీక్ అవుతుందని కార్మికులు పదే పదే చెప్పినా యాజమాన్యం మాత్రం పెడవ చెవిన పెట్టిందని అన్నారు. 7వ తేదీన అత్యంత వేడితో ఉన్న సిమెంట్ కార్మికులపై పడటంతో కార్మికులు తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిపారు. యాజమాన్యం మానవత్వం లేకుండా వ్యవహరించడం వల్లే కార్మికులు మృత్యువాత గురవుతున్నారని అన్నారు. కర్మాగారంలో ప్రమాదం జరిగిన విషయాన్ని సైతం ప్రమాదం బారిన పడిన కార్మికుల కుటుంబాలకు కూడా కబురు చేయని విధంగా అల్ట్రాటెక్ యాజమాన్యం వ్యవహరించిందని అన్నారు. హాస్పిటల్కి వెళ్లిన బాధిత కుటుంబాలకు గాయపడిన వారిని సాయంత్రం వరకు చూపించకపోవడం దారుణమని అన్నారు. గ్రామస్తులను కంపెనీలో రానియకుండా తాళాలు వేసి యాజమాన్యం పారిపోయిందని అన్నారు. యాజమాన్యం భద్రతా లోపం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫ్యాక్టరీ అధికారులు తనిఖీలు చేయడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈజీ ఆఫ్ డూయింగ్ తో పారిశ్రామిక యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఆవుల వెంకటేష్ కుటుంబానికి 50 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పరిశ్రమలను తనిఖీ చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. అనౌన్స్ చేయాల, దీన్ని బట్టి ప్రభుత్వం యాజమాన్యానికి అండగా ఉందని అర్థమవుతుంది. అట్లాగే అతి చిన్న సెక్షన్లతో ఒక కేసు పెట్టారు, అది నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరానటువంటి సెక్షన్లు. ఇది మర్డర్ కేసు తప్ప ఇంకోటి కాదు, కార్మికుల్ని నిలువున చంపడం. అందువల్ల యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ఎండీని అరెస్ట్ చేయాలి, యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం యొక్క వైఫల్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీ పేరుతో ఈరోజు యజమానుల్ని నోరుతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. వాళ్ళని కాపలా గాయడానికి, వాళ్ళ కొమ్ము గాయేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. అందుకని దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. తర్వాత ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టేదానికి చర్యలు తీసుకోవడానికి సాధ్యమవుతుందని చెప్పేసి సిఐటియు భావిస్తుంది. 2, ప్రభుత్వం ప్రకటించినటువంటి కాంపన్సేషన్ చాలదు. ఎల్జీ పాలిమర్స్లో ₹1 కోటి చొప్పున ప్రకటించారు, రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. సిమెంట్ పరిశ్రమ అత్యంత లాభాలు గడించేటువంటి కంపెనీ. సిమెంట్ పరిశ్రమ అత్యంత కాలుష్యకరమైనటువంటి కంపెనీ. ఈ కంపెనీలో జరిగినటువంటి ప్రమాదాల మీద ఇట్లా 50 లక్షలు ఇవ్వడమే కాకుండా చనిపోయిన కుటుంబానికి ₹50 కోటి ఇవ్వాలి. అలాగే తీవ్రంగా గాయపడినటువంటి వారికి 50 లక్షల చొప్పున ఇవ్వాలని సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. జగ్గేపేట బోధవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో తనిఖీలు చేయకుండా నిలుపుదల చేయడంతోనే పారిశ్రామిక రంగంలో ప్రమాదాలు పరిపాటిగా మారాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
జై జయవాసు అండి. నా పేరు అత్తులూరి విజయలక్ష్మి. 2024-25 సంవత్సరానికి మరి నేను ప్రెసిడెంట్గా మరి ఈస్ట్ కపుల్స్ అండ్ సన్ రైజర్స్ అని 2 క్లబ్స్ ఉండడం జరిగినాయండి. మేము ఈరోజు ఇంటర్నేషనల్ ఐఎన్పి విజిట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మరి వాసవి క్లబ్ అంటేనే ఒక సేవలో ముందడుగు ఉంటాం. దీంట్లో ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, హెల్త్ క్యాంప్స్, నెక్స్ట్ అట్లాగే పేద విద్యార్థులకి కావాల్సిన చదువు, అలాగే నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మరి మా క్లబ్ తరఫున మరి వాసవియన్స్ అందరూ కూడా కలిసి వివిధ రకాల కార్యక్రమాలు చేయడం మరి ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు వచ్చేసి మేము పెనుమాక దగ్గర ఉన్నటువంటి వేవ్ బోర్డ్స్ అనేది, డైరెక్షన్ బోర్డ్స్ అనేది కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ స్కూల్ వచ్చేసి జెడ్పీ హై స్కూల్లో ఇవాళ పిల్లలందరికీ కూడా మిస్ అయిపోతున్నారు. అట్లాగే వాళ్ళకి కావాల్సిన నీడీ ఏవైతే కావాలి రిక్వైర్మెంట్ అని అడగడం కూడా జరిగింది. సీసీ కెమెరాస్, మైక్స్, నెక్స్ట్ దాంతోపాటు వాళ్ళకి 3 ఫ్లోర్లు సరిపడా వాళ్ళకి పిల్లలందరికీ కూడా వాళ్ళ సైకిల్స్ అవి మిస్ అయిపోతున్నాయి అని చెప్పేసి మరి వాళ్ళ పీటీ సార్స్ అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల అవి కూడా మా తరపు నుంచి వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే డైరెక్షన్ బోర్డ్స్ కావాలని చెప్పి అడిగారు. మరి అది మా క్లబ్ తరపు నుంచి కూడా మరి అది అందించడం జరిగింది. ఇట్లాంటి వివిధ రకాలైన సేవా కార్యక్రమంలో ఎప్పుడు మేము ముందడుగుంటూ ఉంటాం. మరి వాసవియన్స్ అంటేనే మరి ముందడుగు వ్యాపారంలో ఎంతైతే ఉంటారో అదేవిధంగా మరి సేవలో కూడా ముందడుగుంటూ మరి ఈ రోజు ఇలా కొనసాగిస్తున్నాము. మరి ఆ వాసవి అమ్మవారి అనుగ్రహం మరి ఎప్పుడు ఇలాగే ఉంటూ జై వాసవి. Club International is an international organization. It was a community-based organization. World level la unde organization. More than 1 lakh people, 1,800 clubs unde 11 countries lo unde organization. Ee organization la Ravichandran from Tamil Nadu, the international president, past international president Palakurti Gayatri madam, first lady of the international 2024. Neti international president goodwill visit for the నేటి విజయవాడ ఐస్ కపుల్ వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ స్కూల్ మోర్ దాన్ 2 lakhs పక్కన దే ఆర్ గివింగ్ ప్రాజెక్టు. వాళ్ళు నీడీ ప్రాజెక్ట్ సీసీటీవీ కెమెరా, ఆ గేమ్స్లో, ఇంకో వాళ్ళకి కావాల్సిన నోట్బుక్స్లో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద థింగ్. ఎవ్రీ గుడ్ విల్ విజిట్లాను దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ టు ద సొసైటీ. ఇది కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్గా ఉన్నాను. సొసైటీకి ఆర్గనైజ్ చేస్తూ ఉండే నంబర్ 1 ఆర్గనైజేషన్ ఫర్ ద Vasavi Club International. So we are doing for the thing. Thank you very much, good opportunity. Thank you. Jai Hind, Jai Vasavi. నా పేరు పాలకుర్తి గాయత్రి. 2023 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా సర్వీసెస్ అందించాను. మరి ఈ ఇయర్ Jan 1 నుంచి 24 Jan 1 నుంచి కూడా మా అందరినీ లవ్లీ సిస్టర్స్, లవ్లీ బ్రదర్స్ అంటూ చాలా ప్రేమతో ఉంటారు. తమిళనాడు మధురైకి చెందిన వారండి వీరు. ఆర్ రవిచంద్రన్ గారు, అలాగే మేడం చిత్రా మేడం గారు. మరి ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో 1500 క్లబ్స్ ఉన్నాయండి. టోటల్ 1 lakh మెంబర్షిప్ ఉంది. మరి ఇటువంటి ఆర్గనైజేషన్లో 31 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి టోటల్. అంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఇలాగ అన్ని స్టేట్స్ కలిపి 31 డిస్ట్రిక్ట్స్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున వర్క్ చేస్తుంటాయి. అందులో ఇది కృష్ణా జిల్లాలో సగ భాగం డిస్ట్రిక్ట్ వి 203A. ఆ డిస్ట్రిక్ట్కి గవర్నర్గా గణేష్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీరు ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న సుమారు 70 క్లబ్బుల్లో 1 ఆఫ్ ది క్లబ్ మా వాసవి క్లబ్ విజయవాడ ఈస్ట్ కపుల్స్ అండ్ ఈస్ట్ సన్ రైజర్స్. ప్రెసిడెంట్ వచ్చి అత్తూరు విజయలక్ష్మి, అలాగే సెక్రటరీ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గారు. మీరు ఇక్కడ ఉన్న అందరూ కూడా మా క్లబ్కు సంబంధించి మెంబర్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంధన రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ప్రకటన. విద్యుత్ టారిఫ్ ను నియంత్రిస్తామని వెల్లడి. నూతన వరవడిని సృష్టిస్తున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి భారీగా తరలి వస్తున్న ప్రజలు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్న లోకేష్. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అండగా ఉంటానన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఎంపీని కలిసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు. రాష్ట్రంలో వ్యాపారస్తులు ఇకపై నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవచ్చునని ఎంపీ సూచన. టీడీఆర్ బ్యాండ్ల కుంభకోణంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న డీజీపీకి ఫిర్యాదు. వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బ్యాండ్లలో అనేక కుంభకోణాలు జరిగాయని మీడియాకు వెల్లడి. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టీకరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.